ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని ఆశీర్వాదం. దేవుడు ప్రతి ఒక్క మనుషుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నారండి. మనమైతే దేవుని బిడలుగా మనం నడవకుండా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా, ఈ లోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాల కోసము, డబ్బు కోసం, అధికారం కోసము, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ కోసం మనం పరిగెడుతూ ఉన్నామండి. దేవుడు ఆశీర్వదించాలని, పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, మనని ఉన్నతమైన పొజిషన్స్లో నిలబెట్టాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. మనమైతే ఈ లోకంలో ఇంకా మాలిన్యపు వస్త్రాలు వేసుకొని, దేవుడేమో మనల్ని శుద్ధి చేయాలని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినప్పుడు మనమైతే రక్తంలో కడగబడుతున్నాం, ఇంకా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి, శరీరాశకైనా, నేత్రాశకైనా, జీవకుటుంబానికైనా మనం అట్రాక్ట్ అయిపోయి మనం ఈ లోకంలో పాపంలోనే ఉన్నాము. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతామో, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలి, మంచి పొజిషన్స్లో నిలబెట్టాలి. ఆయన మన పట్ల ఆలోచనలు గంభీరంగా ఉన్నాయండి. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నారు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధాయపడుతున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, ఒక మంచి స్థితిలో ఉంచాలని మీరు కోరుకుంటున్నారయ్యా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా మీ బిడ్డలుగా ఈ లోకము బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మేము మీ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కటి మేము విడిచిపెట్టి మీ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినతి అడుగుతున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.